నాకు చెప్పాను కదా, 10 మంది చుట్టూరు కూర్చోబెట్టి ఒక మేకను వదిలినా ఎంతసేపు కూర్చున్నా దాన్ని ఏమీ చేయలేరని అదనమాట. ఇక మాంసాహారములో శాకాహారములో బలాలు ఎలా ఉన్నాయి? వాస్తవంగా ఎవరిని అడిగినా పప్పు బలమా మాంసం బలమా అంటే ఎవరైనా ఏం చెప్తారండి? సహజంగా అందరూ అనే మాట చెప్పండి మీరు, మాంసం బలము అంటారు. పప్పు బలం తక్కువ, మాంసమే బలం ఎక్కువ. కొంతమంది ఏదైనా ఒక బరువు పట్టుకుని లేపటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ బలమైన వస్తువు ఏదో లేవలేదనుకోండి, కొంతమంది అంటుంటారు పెద్దలు, ఒరే పప్పు తినేవాడా నీకేం లెగుస్తుందిరా అంటారు. అంటే పప్పు తినేవాడికి బలం ఉండదు అని. అతను చేసే పనిని పట్టి ఉంటుంది తప్ప. మరి కోడి రామ్మూర్తి గారు మాంసం తినే రైలు లాగారా చెప్పండి? సాధన పట్టి బలం పెరుగుతుంది కండరాల్లో. కానీ వాస్తవంగా బలానికి వస్తే, పోషక విలువల కోసం వస్తే మరి ఎన్ని ఉంటాయి అంటానికి ఇక్కడ మనం చూద్దాం. కోడి మాంసం చూస్తే 100 గ్రాముల కోడి మాంసం 109 శక్తి, 100 గ్రాముల మేక మాంసం 118 శక్తి, 100 గ్రాముల రొయ్యలు 89 శక్తి, 100 గ్రాముల చేపలు 86, వాలుగ మాంసం కానివి, బొచ్చు మాంసం 111, చేపలు కొన్ని 94 చేపలు మారుతుంటాయి రకరకాలుగా. దున్నపోతు మాంసం 86 అండి 100 గ్రాములు, బాతు మాంసం 130, పావురం మాంసం 137 శక్తి, దుప్పి మాంసం 97 శక్తి, పంది మాంసం 114 శక్తి 100 గ్రాములు. ఇవన్నీ 100 గ్రాములు లెక్కలు అన్నమాట. బలం విషయానికి వస్తే ఇక విత్తనాలు చూపిస్తా. మనం కందిపప్పు బలం తక్కువ, మాంసం బలం ఎక్కువ అన్నారు కదా. మరి ఇక్కడ చూడండి కనపడుతున్నది మైసూరు పప్పు, కందిపప్పు చూడండి ఇక్కడ 335, 100 గ్రాముల కోడి మాంసం 110, 109, 100 గ్రాముల కందిపప్పు 335, 3 రెట్లు పప్పు బలం ఎక్కువ. మరి నేనేదన్నా కొత్తగా రాసిన లెక్కలు అంటారా? మీరు ఇంటర్నెట్లో కొట్టండి, ప్రపంచం ఎక్కడ కొట్టినా అవే లెక్కలు వస్తాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, భారత ఆహార పరిశోధనా సంస్థ వారు ఇచ్చిన లెక్కలు ఇవి. మేక మాంసం 118, కానీ ఇక్కడ చూడండి మినప్పప్పు మేక కంటే 3 రెట్లు బలం ఎక్కువ, 347 మినప్పప్పు. కేసరపప్పు 345, పెసలు 334, బొబ్బర్లు 323 శక్తి, ఉలవలు 321 శక్తి 100 గ్రాములు, రాజ్మా గింజలు 346, శనగలు 360. మనకి వేపుడు మామూలుగా శనగలు ఉన్నాయి కదా, శనగపప్పు 360. వేరుశనగ పప్పులు, మహాత్మా గాంధీ గారు వేరుశనగలు రోజు తినేవారని మీరు జీవిత చరిత్రలో చదివి ఉంటారు. ఆ వేరుశనగల మాంసం కంటే 5 రెట్లు బలం ఎక్కువ. మాంసం 110, కోడి మాంసం మేక మాంసం 118, వేరుశనగపప్పులు 567, 5 టైమ్స్ బలం ఎక్కువ. మేక మాంసం కేజీ 500, వేరుశనగపప్పులు కేజీ 100 రూపాయలు. 5 రెట్లు రేటు తక్కువ, 5 రెట్లు బలం ఎక్కువ. ఇది సాత్వికం. మరి మాంసాహారం సాత్వికం కాదు. అందరూ సాత్విక గుణాలు కోరుకుంటూ ఉంటాం, మనసు సాత్వికంగా ఉండాలంటాం, కర్మలు సాత్వికంగా ఉండాలంటాం. మరి ఇవన్నీ సాత్వికంగా ఉండాలంటే మరి మహానుభావులు పెద్దలు చెప్పింది జైసా అన్ వైసా మన్, ఎలాంటి తిండో అలాంటి మనసు. అందుకని ఇక్కడ బలమైన ఆహార విషయాలు చూస్తే నువ్వులు 563 శక్తి, సోయా చిక్కుడు గింజలు 432, ఇంకా బలమైనవి చూడండి ఇక్కడ వేపుడు బఠానీలు 340, తెలగ పిండి అంటే నూనె తీసేగా వచ్చే కేక్ ఉంటుంది కదా తెలగ చెక్క 386, పచ్చి కొబ్బరి మన దేవుడి దగ్గర కొట్టే కాయ కొబ్బరి తురుము తింటే 444, అంటే మాంసం కంటే కొబ్బరి చెప్ప
4 రెట్లు బలం ఎక్కువ. మరి కొబ్బరికాయలు కొట్టుకోండి, గుడ్లు కొట్టే బదులు కోళ్ళు కోసే బదులు. అందుకనే ప్రతి శుభానికి దేవుడి దగ్గర కొబ్బరికాయ పెట్టారు. ఈ రూపంలో అన్న నలుగురు తినండి, నలుగురికి పంచండి అని. చివరికి పెళ్లి చేసేటప్పుడు కూడా చేతిలో కొబ్బరికాయ పెట్టి చేశారు, కానీ ఎవరికి కోడిగుడ్డు కానీ కోడిగాడి పెట్టి చేయలేదు అక్కడ. అంటే ఏది సమాజానికి హితమో మన ఋషులు నిర్వచించి మన సంస్కృతిలో ఏర్పాటు చేశారు. అందుకని బలమైన ఆహారాలన్నీ దేవుడి దగ్గర ప్రసాదాలుగా పెట్టి, ఏవైతే సాత్వికతను, ఆరోగ్యాన్ని, పుష్టిని, ఆయుర్దాయాన్ని ఇస్తాయి అవన్నీ దేవుడి దగ్గర ప్రసాదాలుగా పెట్టారనమాట. అందుకని అమ్మాయి మెచ్యూర్ అయితే నువ్వులు ఉండి అక్కడ పెడతారు. ఇక వాల్నట్స్ అంటారు, అవి యాక్రూట్ 687 మాంసం కంటే 6 రెట్లు. ఇక జీడిపప్పు 596, పిస్తా పప్పు 626. అట్లాగే పుచ్చగింజల పప్పు, పుచ్చకాయ గింజలో ఉండే పప్పు కూడా మాంసం కంటే 6 రెట్లు బలం ఎక్కువండి. స్వీట్ల మీద కొన్ని అద్దుతారు పుచ్చగింజల పప్పు, అది అంత బలం, కేజీ 400 అది. బాదం పప్పు 655. అంటే చూడండి ఎంత ఎక్కువ మనకి ఈ ఆహారాల్లో బలం ఉంటుందో. అంటే మరి మాంసకృత్తులు కూడా తీసుకుంటే బలానికి విషయంలో చాలా తక్కువ బలం మాంసాహారం. అందుకని మీకు ఇంకోటి ఇక్కడ చెప్పాలి, పావురం అన్ని గింజలు తింటుందో లేదో 600 కిలోమీటర్లు ఆపకుండా ఎగరగలుగుతుంది. అంటే ఇక్కడ బయలుదేరితే పూణే, బాంబాయి వెళ్ళిపోగలుగుతుంది నాన్ స్టాప్గా. కొంగలు చేపలు తింటాయి, అరగంటకు ఒకసారి ఆగుతాయి. గింజకున్న శక్తి అంతది. అందుకనే ప్రతి గృహప్రవేశానికి, శంకుస్థాపనకి నవధాన్యాలు మీకంటే మీ ఇంట్లో ముందు విత్తనాలు చల్లిస్తారు. మీ ఇంటికి అవి వింటే శుభమని. అంటే ఆ విత్తనాలు మనిషికి ఆయుర్దాయానికి, శక్తికి అంత మంచిదనమాట. మేధస్సుకి, బ్రెయిన్, మంచి ఫ్యాట్ కావాలి దానికి, మంచి ఎసెన్షియల్ ఫ్యాట్స్ అన్ని విత్తనాల్లో ఉంటాయి అన్నమాట. కొబ్బరిలో బాగా ఉంటాయి బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినవి. అందుకని కొబ్బరికి అంత మన ఆచారాల్లో అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, మాంసకృతులు చాలా తక్కువ అనొచ్చు. మాంసంలోనే ఎక్కువ ఉంటాయి మాంసకృతులు, శాకాహారంలో తక్కువ, కాబట్టి మీకు ఇది ఉండదని. మనకి కోడి మాంసంలో 26 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. ఈ మాంసకృతుల గురించి మీరు చూస్తే 1 కేజీ బరువుకు 1 గ్రాము మాంసకృతులు కావాలి మనకి పెద్దలకి. పిల్లలకి 1 కేజీ బరువుకు 2 గ్రాముల మాంసకృతులు కావాలండి. ఈ మాంసకృతులు అనేవి కండపుష్టికి, దారుఢ్యానికి, రోగనిరోధక వ్యవస్థకి, హార్మోన్ల ఉత్పత్తికి చాలా అవసరం. ఇలాంటి మాంసకృతులు మాంసాహారంలోనే ఎక్కువ ఉంటాయి, శాకాహారంలో ఉండవని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక మాంసాహారం గురించి ఆరోగ్యానికి, మనసుకి ఎంత హాని కలిగిస్తుందో ఆలోచించాం.